కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఉన్నారు. గ్రూప్ 2 మళ్ళీ వాయిదా పడింది. కానీ కొత్త కమిషన్ వచ్చిన తర్వాతనే గ్రూప్ 2 జరుగుతుందని కూడా మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో ఒక్కసారి కూడా గ్రూప్ 2 జరగని పరిస్థితి. విద్యార్థులకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? విద్యార్థులకి, నిరుద్యోగులకి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పడం జరిగింది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. 24 డిసెంబర్ కల్లా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. సంవత్సర కాలంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి అన్ని ఖాళీ ఉన్న ఉద్యోగాలని కనీసం 2 లక్షల ఉద్యోగాలని ఒక సంవత్సర కాలంలో భర్తీ చేయబోతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. జనార్దన్ రెడ్డి రాజీనామాని గవర్నర్ ఆమోదించలేదు. ఎందుకు పెండింగ్లో ఉండాల్సి వచ్చింది? గవర్నమెంట్ ఉందా దీని వెనకాలేమన్నా? అవినీతి పాల్పడ్డ దొంగలు రాజీనామాతో సరిపుచ్చుకోవాలనుకుంటే ఎట్లా అవుతుంది? అందుకే ముఖ్యమంత్రి దీనిపైన చర్యలు తీసుకుంటూ వీళ్ళు అవినీతి ముందు బయట కక్కించాల్సిన అవసరం ఉంది. గవర్నర్ కానీ వెంటనే ఆమోదం చేయొద్దని చెప్పి వారు కోరడం జరిగింది. టీపీపీఎస్సీ భాగవతాలన్నీ కూడా బయటికి రావాలా. పేపర్ లీకేజ్లో ఎవరెవరు అక్రమార్కులు ఉన్నది కేటీఆర్ యొక్క భాగస్వామ్యం కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగ ఏర్పాటు కల్పనతోటి కల్పనగానే చూపించుకుంటూ కల్పించకపోయింది చంద్రశేఖరరావు ప్రభుత్వం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ విధంగా చేయదు. ఇచ్చిన హామీ ప్రకారంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటుంది. నిరుద్యోగ భృతి కూడా ప్రకటించడం జరిగింది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో చూసుంటారు. ఉద్యోగ కల్పించే క్రమంలో నిరుద్యోగులకు భృతి ఇచ్చే గ్యారంటీ పథకాన్ని 5వ గ్యారంటీ పథకాన్ని కూడా అక్కడ సిద్ధరామయ్య గారు అమలు చేసినారు. అట్లాగే ఇక్కడ కూడా 6 గ్యారంటీ అమలు చేస్తూనే ఉద్యోగ కల్పన కూడా ప్రకటించిన ప్రకారంగా నియామకాలు జరగబోతాయి. నిజంగానే చర్యలు జరుగుతాయి. మీరు అన్నట్టు పేపర్ లీకేజ్లు ఇవన్నీ ఉన్నాయి, కేటీఆర్ వాళ్ళ మనుషులు ఉన్నారు ఇందులో అని చెప్పారు కదా, చర్యలు నిజంగానే ఉంటాయా? దీని మీద వేరే కాంప్రమైజ్ తప్పకుండా ఉంటాయి. మా మిత్రుడు రఘు గారు మీ ఛానల్ హెడ్ కూడా గతంలో తాను వీరోచితంగా పోరాటం చేసి పేపర్ లీకేజ్లో కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని బయటపెట్టినాడు. జర్నలిస్టులను చూడకుండా అతను జైల్లో పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అలాంటి జర్నలిస్ట్ మిత్రుల సహకారంతో వాళ్ళు బయటికి తీసుకొచ్చిన ఆధారాలతోటి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చర్య తీసుకోబోతుంది. కాంగ్రెస్ పార్టీ దాని వెనకాల ప్రభుత్వంకి సహాయపడుతూ ఇట్లా నాన్ పొలిటికల్ గ్రూప్స్ తీసుకొచ్చిన ఆధారాలను కూడా తీసుకుంటూ న్యాయపరంగా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూనే ప్రజాకోట్ల శిక్షణ వేయడం జరుగుతుంది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నారు. సాధ్యమవుతుందా? ఇప్పుడు అప్పుల కుప్పగా మారింది కదా తెలంగాణ మొత్తం, ఎట్లా సాధ్యమవుతుంది? అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ పార్టీ మీరు ప్రశ్నించాలి. ఆ మాట ఎట్లా అప్పుల కుప్పగా మార్చినది మీ మనితోలు వెలుగుతోడు మీరు ప్రజలకు తెలియపరచండి. శ్వేతపత్రం ద్వారా మీకు అది కొన్ని లెక్కలు కూడా చూపించడం జరిగింది. ఇంకా చాలా లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న గౌరవ ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉండే వారు ఫైనాన్స్ మినిస్ట్రీ పైన రివ్యూ కూడా పెట్టుకున్నారు నిన్న. ఇంకా చాలా లెక్కలు బయటకు రాబోతూ ఉన్నాయి. మిషన్ కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, మిషన్ భగీరథ తోటి లేక పేపర్ లీక్స్ తోటి రిక్రూట్మెంట్ స్కాములు కానీ ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన అవినీతి అక్రమాలు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. సంబంధిత సెక్రటరీని కూడా మేము కోరటం జరుగుతుంది. ఇది మంత్రి శాఖ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంది. దీనిపైన చర్యలు కూడా త్వరలో జరగబోతూ ఉంటాయి. కేటీఆర్ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసిండు కదా, 3 లక్షల కోట్లే అప్పు జరిగింది తెలంగాణలో. మీరేమో 6 లక్షలకు పైగా కోట్ల అప్పు జరిగిందని మీరు చెప్తున్నారు. ఎట్లా చూడాలి? అటాక్ ఈజ్ ద బెస్ట్ వే డిఫెన్స్ అంటే ఎదురు దాడి అంటారు దీన్ని. తన అవినీతి బయటకు వచ్చి పేపర్ లీకేజ్తో నుంచి తోడుకొని డ్రగ్స్ అమ్మడంలో ఉన్న ఆయన భాగస్వామ్యం, ఇటు ఐటీ మినిస్టర్ అని చెప్పుకుంటూ చేసిన అక్రమాలు కూడా బయటకు వస్తాయి. తమ్ముడు తారక రామారావు కళ్ళు తాగిన కోతిలా ఎగురుతూ ఉన్నాడు, పిచ్చిగంతులు వేస్తూ ఉన్నాడు, ఏదో ప్రేలాపలు చేస్తూ ఉన్నాడు. జర ఇంగ్లీష్ తెలుగు వస్తుంది కదని చెప్పని కథలు చెప్తా ఉన్నాడు, రంగుల కళ చూపిస్తూ ఉన్నాడు. చూపించిందంతా అయిపోయింది. లెక్కలతోటి బయటకు వస్తుంది. నువ్వు జైలుకి వెళ్ళడం కూడా ఖాయమవుతాను గుర్తుంచుకుంటే మంచిది తమ్మి. నిరుద్యోగులు కీలకంగా పనిచేసారు కాంగ్రెస్ పార్టీకి, ఒప్పుకుంటారా? ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ ప్రాంతం మొత్తం బీఆర్ఎస్ లేకుండా చేసారు. మా పోరాటం వల్లనే ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు, నిరుద్యోగులు చెప్తున్నారు. ఏకీభవిస్తారా? చూడు తమ్ముడు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నిరుద్యోగులు, ఉద్యోగులు, నిరుత్సాహపరులు, నీతిమంతులు
సకల జనులు సహకారం ఇచ్చిపట్టుకుని గెలిచింది. జిహెచ్ఎంసీ ఏరియాలో అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అత్యధిక నిరుద్యోగులు ఉన్న ప్రాంతం కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు. కాబట్టి కొన్ని చోట్ల సపోర్ట్ వచ్చింది, కొన్ని చోట్ల రాలే. ముఖ్యంగా నగరాలలో రాలే. ఆదిలాబాద్ నుంచి తోడుకొని నిజామాబాద్, కరీంనగర్, ఇంక్లూడింగ్ సంగారెడ్డి కూడా మేము పట్టణాలలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన చోట సమీక్షించుకుంటూ గెలిచిన చోట సంబరపడకుండా గెలుపుకు కారణమైన వాళ్ళందరినీ కూడా రక్షించుకుంటూనే ముందుకెళ్తాం. ఇది ఒక్కరితో వచ్చిందా ఇద్దరితో వచ్చిందా అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ అటు సోనియా గాంధీ గారి ఆశీస్సులతో, ఖర్గే గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ యొక్క కృషి, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క పాదయాత్రలు, యావత్తు కాంగ్రెస్ పార్టీ లక్షలాది కార్యకర్తల యొక్క కృషి, శ్రమ, అంతిమంగా తెలంగాణ ప్రజా సంఘాలు, మా మిత్రపక్షమైన టీజేఎస్ కానీ, సిపిఐ పార్టీ కానీ, ఇంకా ఎంతోమంది లక్షలాది మంది మద్దతు కూడా ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా మన తొలి వెలుగు ద్వారా కాంగ్రెస్ పార్టీకి విజయానికి దోహదపడ్డ ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ యొక్క నా తరఫున, నా పార్టీ తరఫున, అధినాయకత్వం తరఫున కూడా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన తీసుకొచ్చడానికి అధికారానికి ఇచ్చినందుకు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం ఈ ప్రాజెక్టులపై దర్యాప్తు ఉంటుందా? చర్యలు ఉంటాయా? లోపలేస్తారా? మీరు గతంలో చెప్పారు వీటి మీద విచారణ చేస్తే అందరు జైల్లో ఉంటారు. సో ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితి ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ చదవండి, ఓపిక పట్టండి. సో పిసిసి అధ్యక్షుడిగా మధు యాస్కి గౌడ్ అని వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తారు? పిసిసి పదవి ఇప్పుడు ఖాళీ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారే పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. తర్వాత మీకు పగ్గాలు ఇస్తున్నారు అనే సమాచారం మా దగ్గరకు వచ్చింది. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? దాని మీద ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ గుర్రం కాదు పగ్గాలు పట్టుకొని పీకడానికి. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. మీరు ఆశించట్లేదా? కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన. ఇవాళ ఇంకా మీకు చెప్పాల్సింది, డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ 139వ సంవత్సర ఆవిర్భావ వార్షికోత్సవం. అంటే ఎన్ని సంవత్సరాలు, నీలాంటి నాలాంటి 3 పర్యాయాలు జన్మలెత్తిన దానికి సరిపోతుంది ఏజ్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాలంతో నడుస్తున్న పార్టీ. అంతమంది అధ్యక్ష రేసులో ఉన్నారా లేరా? మీరు పిసిసి అధ్యక్ష రేసులో ఉన్నారా లేరా? నేను రేస్ కోర్స్ దగ్గర ఉండేది. రేసులు ఉండేటి గుర్రాలు ఉంటాయి, మనుషులు ఉండరు. రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి ఖచ్చితంగా అన్నారం, మేడిగడ్డ, కాళేశ్వరం, పేపర్ లీకేజ్లు, సో దీంట్లో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వీటన్నిటి మీద కూడా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా తీసుకుంటున్నారని చెప్తున్నారు మధు యాస్కి గౌడ్. చూద్దాం ఎలాంటి చర్యలు ఉంటాయో అనే అంశాల గురించి. కెమెరా పర్సన్ గణేష్తో భార్గవ్, మన తొలి వెలుగు, గాంధీ భవన్ నుంచి.